అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ నాకు చచ్చిపోవాలని ఉండేది. రచన రంగనాయకమ్మ గారు. మరి కథలోకి వెళ్దామా? కిలకిల నవ్వు వినిపిస్తోంది పెరట్లోంచి శర్మకి. మామిడి చిగుళ్ళు మేసి మత్తెక్కిన కోయిల కొత్త రాగం ఆలపిస్తున్నట్టుగా, వర్ష ఋతువులో సెలయేరు గలగలా ప్రవహిస్తున్నట్టుగా, బావి దగ్గర నీళ్లు తోడుకుంటున్న వరలక్ష్మి నవ్వు గిలక చప్పుడుని కూడా మించి శర్మ చెవుల పడుతోంది. నిద్రమత్తు వదిలించుకుంటూ బద్ధకంగా పక్క మీద లేచి కూర్చున్నాడు శర్మ. కిటికీలోంచి పెరట్లోకి చూస్తూ సాయంకాలపు నీరెండలో వరలక్ష్మి కట్టిన కనకాంబరం చీర ఎర్రగా కాంతిగా మెరుస్తోంది. నూతి దగ్గర జానకిని కూడా చూశాడు శర్మ. ఆ ఇద్దరి మాటలు శర్మ చెవుల పడుతున్నాయి. మీ ఆయన ఊళ్ళో లేనప్పుడు నీకు పువ్వులెందుకేమిటి? హాస్యంగా అంది జానకి. వరలక్ష్మి మళ్ళీ నవ్వింది గలగల. బాగుంది, ఆయన లేకపోతే నేను తిండి తినద్దా? నాకు మల్లెపూలంటే చాలా ఇష్టం. ఎవరి సంతోషం వాళ్ళది. రాత్రంతా భయంతో జాగారం చేస్తూ కూర్చున్నానేమో. ఇవాళ పగలంతా ఒళ్ళెరక్కుండా పడుకున్నాను. పూల కుర్రాడు వీధిలోకి రావటం నాకు తెలియదు. కాస్త నన్ను లేపితే నీ సొమ్మేం పోయేది? నేను కొనుక్కునేదానిగా. ఈసారికి నిష్ఠూరం వేయకు వరాలు, నీ మాట మర్చిపోయాలే. అక్కడికి ఆ మాట మార్చేస్తూ మళ్ళీ అంది జానకి. పోని రాత్రి నీకంత భయం వేస్తే నన్ను తోడు పిలవకపోయావా? వచ్చి పడుకునేదానిగా. అమ్మో, బావగారు నన్ను తిట్టుకుంటేనో పక్కుమంది వరలక్ష్మి. అంటావు కానీ నువ్వు మాత్రం రాత్రిపూట ఆయన్ని వదిలేసి వస్తావా ఏమిటి? చాలేదు నీ మాటలు నువ్వును. ఒక్కరోజుకు మొగుడు పారిపోతాడా ఏమిటి? పారిపోవాలంటే ఎన్ని రోజులు కావాలి ఏమిటి? అబ్బా, నీతో మాట్లాడలేను కానీ మీ ఆయన రావటం ఎప్పుడు? ఇంకో 2-3 రోజులు ఉంటారనుకుంటాను. ఏమో బాబు, ఆయన వచ్చే వరకు నాకు గండమే. అంత పిరికితనమైతే ఎలాగా? నీకే మొగుడుతో ముచ్చట్లాడుతూ కూర్చుని అలాగే చెప్తావు. గ్రహచారం చాలకపోతే ఏ రోజు ఎలా గడుస్తుందో ఎవరికి తెలుస్తుంది? ఆడదాన్ని ఒక్కదాన్ని ఉన్న అలుసు చూసి ఏ పోకిరివాడో ఇంట్లో జొరబడితే మాట పూర్తి చేయకుండానే కిలుక్కుమంటూ నవ్వింది వరాలు. అది నవ్వే విషయంలాగా. శర్మ ఉత్సాహంగా పక్క దిగి కిటికీ దగ్గరికి నడిచాడు. వరలక్ష్మి కట్టిన చీర ఎరుపు రంగు శర్మ కంటి పాపల నిండా అలుముకుంది. జానకి కూడా సన్నగా నవ్వుతూ, సంసార ఇళ్లల్లో జొరబట్టానికి ఎవడికమ్మా అన్ని గుండెలు అంది. ఎక్కడి నుంచో రావాలా ఏమిటక్కయ్య? ఎవరికి ఎప్పుడు బుద్ధి పడుతుందో ఏం చెప్పగలం? ఆశ్చర్యపడుతూ చూసింది జానకి. అంటే ఎవరిని గురించి అంటున్నావు నువ్వు? నీకు కోపం వచ్చినట్టుందే. బాలేదానివి మాట వరుస కంటే. ఏం మాట వరుస? బుద్ధి తక్కువ వాడెవడని ఇంట్లో జొరబడితే చేతగాని దాంట్లో నోరు మూసుకుని ఊరుకుంటావు కాబోలు. ఊరుకొక ఊరెట్టుకుంటానా? అంత గ్రహచారం చుట్టుకుంటే ఆడదేం చేస్తుందక్క? అల్లరి చేసుకుంటే ఎవరికి నష్టం? చాలే, ఏమిటా మాటలు? ఎందుకంత ఆశ్చర్యపోతావు? ఆడదే పిలిచిందని వాడు ప్రచారం చేస్తే దీన్ని అలుసులేందే వాడంతా తెగిస్తాడా అంటారు నలుగురు. ఏమో వరాలు, చాలా చిత్రంగా మాట్లాడుతున్నావు అంది జానకి మొహం చిట్లిస్తూ. సరేలే, కబుర్లలో పడి నుంచున్నాను. బోలెడు పనుంది. నీకేం ఒక్కదానివి ఒక మొత్తం ఉడకేసుకుంటావు. వస్తానమ్మా. జానకి బిందె భుజం మీదకి ఎత్తుకుని వెళ్ళిపోయింది. జానకి వెళ్ళగానే తల తిప్పి వారగా చూసిన వరలక్ష్మికి కిటికీ దగ్గర తారట్లాడుతున్న శర్మ స్పష్టంగా కనిపించాడు. గమ్మున తల తిప్పి వరాలు కూడా బిందె నడుము మీదకి ఎత్తుకుని నూతి దగ్గర నుంచి కదిలింది. వెళ్తూ వెళ్తూ ఇంటి మెట్లెక్కుతూ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే టవలు భుజం మీద వేసుకుని నూతి దగ్గరికి వెళ్తున్న శర్మ వెనక్కి తిరిగి చూస్తూ గబగబా ముందుకు నడుస్తూ కనిపించాడు. 4 వాటాల లోగిలి అది. జానకి భర్త ముకుందం తాలూకా ఆఫీసులో ఉద్యోగి. అతని గురించి ఇంటా బయట ఎవరికీ చెడ్డ అభిప్రాయం లేదు. జానకి కూడా 14-15 ఏళ్ల కొడుకు ఉన్న ఆ దంపతుల్లో ఏ విధంగానూ చిన్నతనపు చేష్టలు కనిపించవు. పిల్లలేమిటో, వాళ్ళ చదువులేమిటో, సంసారం ఏమిటో వాళ్ళ ధోరణి వాళ్ళదే. 2వ వాటా వాళ్ళు శకుంతల, శర్మ. శర్మను గురించి పైవాళ్లకు తెలిసింది తక్కువే కానీ శకుంతలకు క్షుణ్ణంగానే తెలుసు. భర్త బుర్రలో ఉన్న చిత్త చాంచల్యాన్ని ఏనాడో కనిపెట్టింది శకుంతల. భర్త దృష్టిలోకి పరాయి ఆడవాళ్ల గాలి కూడా జొరపడకుండా భర్తని కట్టి చూసుకుంటూ ఉంటుంది. ఎక్కడ ఎన్ని వేషాలు వేసినా శర్మ భార్య దగ్గర అతి నమ్మకస్తుల్లా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక 3వ వాటా వాళ్ళు వరలక్ష్మి, రామ్మూర్తి. వరలక్ష్మి పరాయి మగవాళ్ళ గురించి భయపడింది కానీ భర్త గురించి కాదుగా. 4వ వాటాలో ఇంటి మామగారు 16 ఏళ్ల మనవణ్ణి పెట్టుకుని చదివించుకుంటూ ఒకరి జోలి సొంటి లేకుండా కాలం గడుపుతోంది.
వరాలు ఎవరిని గురించి అంత మాట అన్నదబ్బా అంటూ జానకి చాలాసేపు తనలో తాను తర్కించుకుంది. తన భర్త మీద జానకి ఎప్పుడూ అపనమ్మకం లేదు. లేదు, తనకే కాదు అతని మీద ఎవరికీ అపనమ్మకం ఉండదని జానకి విశ్వాసం. ఇక ఇరుగు పొరుగునున్న పరాయి మగవాడు శర్మగారే. ఆయన గురించి అన్నదా ఏమిటి? పాపం ఆయన కూడా చూపులకు కాస్త దురుసుగా కనిపిస్తాడు, కానీ అతనైనా ఏమంత మంచి మర్యాద లేని మనిషి కాడు. ఓసారి ఎప్పుడో తన నూతి దగ్గర తారసపడబోతే వస్తున్నవాడల్లా గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇంకెవరిని గురించి అంది మరి వరాలు? ఏ సంసారి మాత్రం అంత బుద్ధి తక్కువగా ప్రవర్తిస్తాడు? భర్తను ఊరు మీదకి విడిచిపెట్టడానికి శకుంతల అంత అల్లరి చిల్లరి మనిషి ఏమిటి? భార్య పుట్టింటికి పోతే మాత్రం అతనికి ఆ మాత్రం వివేకం లేదు. వరాలు ఎప్పుడూ అంతే వెకిలి దానిలా మాట్లాడుతుంది. ఆ వాగుడుకు లెక్కేమిటి? అలా అనుకుంటూ జానకి ఆ ఆలోచనలు కట్టిపెట్టింది. నీళ్ల బిందె ఎత్తుకుని ఇంట్లోకి వచ్చింది. మొదలు వరలక్ష్మి మనసంతా చికాకైపోయింది. తను వెకిలి దానిలా మాట్లాడిందో ఏమో, జానకి కనిపెట్టిందో లేదో కానీ శకుంతల గారి వాటాలో పడగ్గది కిటికీ దగ్గర శర్మగారు తన మాటలన్నీ వింటూనే ఉన్నాడు. అయినా తను కూడా నోరు మూసుకోకుండా వెనక నుంచి ఎవరో ప్రోత్సహిస్తున్నట్టు హుషారుగా మాట్లాడేసింది. సిగ్గు లేకుండా పక్కపక్కలాడింది. నూతి దగ్గర కబుర్లు నవ్వులు తలుచుకుంటూ తనేమిటో మర్యాద లేని మనిషిలా ప్రవర్తించినట్టుగా నొచ్చుకుంది వరలక్ష్మి. జానకి ముఖం చిట్లించడం తలుచుకుంటే భలే సిగ్గేసింది వరాలుకి. పొయ్యి రాజుతుంటే ఎవరో పడేద్దామని ఎసరు పడేద్దామని లేచింది. అంతలోనే మనస్కరించక ఈ పూటకు కాసిన పాలు తాగి పడుకుంటే సరి అని స్వాగతం చెప్పుకుని పొయ్యిలో నిప్పులు కిందకి లాగి వాటి నిండా నీళ్లు జిమ్మింది. అయ్యో, కాసిని నీళ్లైనా పడేశాను కాదు, స్నానానికి బాగుండేది అంటూ పశ్చాత్తాపడింది. నిప్పులు పొయ్యిలోకి గెంటి లేస్తూ శర్మగారే ఏమనుకున్నాడో అంటూ తర్కించుకుంది. ఎప్పుడు ఎవరికి బుద్ధి పడుతుంది అంటే ఆయన భుజాలు తడుముకోలేదు కదా అంటూ రెట్టించుకుంది. వరాలు మాటలకి శర్మ ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. ఎప్పుడు ఎవరికి బుద్ధి పడుతుందో అంటే ఆయన భుజాలు తడువుకోలేదు కదా అంటూ రెట్టించుకుంది. వరాలు మాటలకి శర్మ ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. ఈవిడ అసలు ఎలాంటి మనిషి? శకుంతలకి ఎంత చేదరో ఈవిడ మాటలంటే. శకుంతల అన్నట్టు ఈవిడ మగాళ్ళంటే బెర్రెత్తే మనిషిలాగే ఉంది. ముట్టుకుంటే మురుస్తుందో కరుస్తుందో కానీ శర్మ గుండెల్లో ఆశలు మొలకెత్తాయి. ఈ వాటాలోకి వచ్చిన కొత్తలోనే శకుంతల వరలక్ష్మి నైజం పసిగట్టేసింది. బొత్తిగా మంచి మర్యాద లేని మనిషి అని ఏసడించుకుంది ఒకనాడు. ఎవరి మీదో ఆ కోపం అన్నాడు శర్మ భార్య మాటలు వింటూ. ఇంకెవరూ ఉందిగా పొరుగింటి ఇల్లాలు. ఎవరు? మూర్తిగారి భార్య వరలక్ష్మి అంటారు, ఆమెనా? శకుంతల మౌనం చూస్తే శర్మకు కుతూహలం కలిగింది. ఏమైంది? ఆవిడ ఎలాంటిది ఏమిటి? చురుగ్గా చూసింది శకుంతల. ఇంకెలాంటిది? తమలాంటిదే నవ్వాడు శర్మ. ఆడవాళ్ళు నాలా ఉండరుగా. ఎందుకు ఉండరు? ఉండకపోతే మీలాంటి వాళ్ళకి ఆడవాళ్ళు ఎలా దొరుకుతారు? అబ్బా, నీ కోపానికేం కానీ అసలు ఏం జరిగిందో చెప్పుదు అన్నాడు. వినాలని చాలా కుతూహలం, కానీ అప్పటికేం చెప్పలేదు శకుంతల. శర్మ రెట్టించను లేదు. మళ్ళీ అడిగితే శకుంతలకు అనుమానం పుడుతుందని భయం. తర్వాత తనంతా తానే చెప్పింది. పరాయి మగాడు కనిపిస్తే చాలు పగలబడి నవ్వుతుంది. కంఠం పెద్ద చేసి చమత్కారంగా మాట్లాడుతుంది. తన మాటలు నవ్వులు మగాళ్ళు వినాలి అన్నట్టు. ఏ మనిషి అనుకోవాలి? నేనేమైనా సమర్థించానంటే నా మీద విరుచుకుపడతావు అంటూ నవ్వాడు శర్మ. ఆవిడ్ని సమర్థించడం ఎందుకో? అది కాదు శకుంతల, గట్టిగా నవ్వితేనే గట్టిగా మాట్లాడితేనే తప్ప ప్రతిదానికి అపార్థం చేసుకోకూడదు. కొంతమందికి వయసు పెరుగుతున్నా పసితనం పోదు, చిన్నపిల్లల్లాగే ఉంటారు. శకుంతల చురచురా చూసింది. అబ్బా, ఎంత కష్టపడి వాదిస్తున్నారు అంది. శర్మ నవ్వాడు. నీ కోపం నా మీద? కాకపోతే ఏమిటి? ఈ వెర్రిదానికి బోధించినట్టు బోధిస్తారే. సాటి ఆడదాని గురించి అన్యాయంగా మాట్లాడటానికి నేనేమన్నా బుద్ధి తక్కువ మనిషినా? జానకి గురించి ఏమైనా అంటున్నానా? ఆవిడ మర్యాద ఈవిడకెక్కడిది? ఉన్నమాట అన్నాను కానీ వరలక్ష్మి అంటే నాకేం పగా ఏమిటి? శర్మ మాట్లాడలేదు. మొన్న ఏమందో తెలుసా? మధ్యాహ్నం పూట అంతా వరండాలో కూర్చున్నాం. మన పాప వరలక్ష్మిని ఎందుకో అత్త అని పిలిచింది. ఆవిడ అదోలా నవ్వుతూ, అత్త కాదమ్మా పాప, పిన్ని అని పిలు, నాకు అలాగే బాగుంటుంది. ఎలా పిలుస్తావో వింటాను, ఒక్కసారి పిన్ని అను అంటూ పసిదాన్ని బొజ్జగించి పిన్ని పిన్ని అనిపించుకుంటుంది. నాకు ఒళ్ళు మండిపోయింది. అత్తొద్దట, పిన్ని అనాలట. అప్పటి నుంచి పాప వరలక్ష్మిని పిన్ని అని పిలుస్తూనే ఉంది. శర్మకి నవ్వొచ్చింది. మంచి గొడవే నీతో అన్నాడు.
పిలుపుల్లో ఏముంది అనా? ఏమిటి మీ నవ్వు మీరును? పిన్ని పిన్నిలాగా ఊరుకుంటే బాగానే ఉంటుంది. బావగారు భోంచేశారా అక్క? బావగారు నిద్రపోతున్నారా అక్క? అంటూ అస్తమాను బావగారి యోగక్షేమాలు ఆరా తీస్తూ ఉంటుంది ఆవిడ. బావగారు అన్నప్పుడలా నాకు ఒళ్ళు మండుతూ ఉంటుంది. అంటీ అంటనట్టుగా జవాబులు చెప్తాను, అయినా గ్రహించదు. ఈవిడకి ఎందుకట బావగారి సంగతులు? పరాయి మగాళ్లతో అన్నా చెల్లెళ్ళ వరుసలు పెట్టుకుంటారా, బావమరదళ్ళు వరుసలు పెట్టుకుంటారా? బుద్ధి లేని మనిషి. మీ ముగ్గురు బాగానే మాట్లాడుకుంటూ ఉంటారుగా, ఆవిడతో అంత స్నేహంగా ఎలా ఉంటావు మరి? స్నేహంగా ఉండకపోతే తగులు పెట్టుకుంటామా? అన్ని విషయాలకు మనిషి మంచిదే. మొన్న పాపకు జ్వరం వస్తే దగ్గర కూర్చుని ఎంత చాకరీ చేసిందో. ఇరుగు పొరుగు అన్నాక మాట మంచితనం లేకుండా ఎలా బతకగలం? మీరన్నట్టు నేనేం అపార్థం చేసుకుంటున్నానేమో అనిపిస్తోంది అప్పుడప్పుడు. ఆ మాటేగా నేనంటే ఇందాక విరుచుకుపడ్డావు. శర్మతో పాటు శకుంతల కూడా నవ్వేసింది. ఆ రోజు నుంచి శర్మ వరలక్ష్మి తారసపడ్డప్పుడల్లా పరికించి చూస్తూనే ఉన్నాడు. శకుంతల అన్నంత తప్పుడు మనిషిలా తోసలేదు ఆవిడ. చూసి చూడగానే తల వంచేసుకుంటోంది పాపం. వేరే ఆలోచన ఉన్నవాళ్ళు అలా చేస్తారా? శకుంతలకు మరీ భయం, ఏ ఆడది తన మొగుడిని వల్ల వేసుకుంటుందో అని. అందుకే వరలక్ష్మి నవ్వులకు బెదిరిపోతుంది అనుకున్నాడు శర్మ. శకుంతల పురిటికి పుట్టింటికి ప్రయాణం పెట్టుకున్న దగ్గర నుంచి అప్పుడప్పుడు తన భయాలు బయట పెడుతూనే ఉంది మాటల్లో. ఏమిటో ఈసారి మిమ్మల్ని విడిచి వెళ్ళటం అంటే బెంగగా ఉంది నాకు అంది. ఎందుకు బెంగెందుకు అన్నాడు శర్మ ఆశ్చర్యంగా. ఏమో, ఇక మనం కలవలేకపోతే. చాలే అవే మాటలు. ఏ అలా జరగకూడదా? నీ మనసులో ఏముందో చెప్పరాదు? అలా అడిగితే శకుంతల మాట్లాడదు. తన మనసులో ఏముందో గ్రహించగలిగే మనిషికి ఇంకా ఏం చెప్తుంది? తన భయం ఆయనకి తెలుసు. శర్మ భార్య భుజాల చుట్టూ చేతులేసి అనునయించాడు. ధైర్యంగా ఉండు శకు, పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోకు. నీ కానుపు తేలికే కదా, నీ ఆరోగ్యం కూడా మంచిది. 3వ నెల తిరిగి వచ్చేసరికి ఎప్పట్లాగా నిక్షేపంలా ఇలాగే ఉంటాం. నువ్వే బెంగ పెట్టుకుంటే నా మాట ఏమిటి? ఒంటరిగా ఈ 3 నెలల్లో నేను ఎంత బాధగా గడపాలో ఆలోచించు. నువ్వు తిరిగి వచ్చేదాకా క్షణాలు లెక్క పెట్టుకుంటూ గడుపుతాను. అదిగో ఎందుకలా నిర్లక్ష్యంగా చూస్తావు? నేనేం చెప్పినా నమ్మవు ఎందుకని? లేదు, ఎందుకు నమ్మను? మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని నమ్ముతాను? ఆ మాత్రం ధైర్యంతో ఉండు చాలు. శకుంతల కళ్ళల్లో సంతృప్తి కనిపించింది శర్మకి. శకుంతల మనసులో ఏముందో, ఎందుకు భయపడుతుందో శర్మ ఊహించలేని విషయం కాదు. కానీ శకుంతలకు అన్నీ అనుమానాలే అని తనను తాను సమర్థించుకున్నాడు కొన్నాళ్ల వరకు. శకుంతల వెళ్ళిపోయిన తర్వాత వరలక్ష్మి వీధి వరండాలో కానీ పెరటి దొడ్లో కానీ ఎక్కడా తటస్థపడ్డా పూర్వంలాగా గిరుక్కున తిరిగిపోకుండా 2 అడుగులు వెనక్కి వేసి నిలబడి, అక్కయ్య దగ్గర నుంచి ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయా అండి? పాప ఏం చేస్తుందట? తమ్ముడే కావాలని కబుర్లు చెప్పేది అంటూ తనంత తాను పలకరించడం ప్రారంభించింది. మొదట్లో శర్మ కాస్త కంగారు పడి తలెత్తకుండానే జవాబులు చెప్పేవాడు. ఇంట్లో శకుంతల లేని చికాకుతో ఎక్కడెక్కడో తిరిగి వేళాపాళ లేకుండా ఇంటికొస్తున్నాడు. తలుపులు తీసేసరికి ఈవిడ తయారై లేసు రుమాళ్ళు కప్పిన గిన్నెలు మేజా మీద పెట్టి ఏవేవో అడుగుతుంది. శర్మ నొచ్చుకుంటూ 2-3 సార్లు మూర్తితో అన్నాడు, నా గురించి మీరు లేనిపోని శ్రమ తీసుకుంటున్నారు. నేను హోటల్లో శుభ్రంగా తినొస్తున్నాను. మూర్తి జవాబుగా నవ్వి ఊరుకుంటాడు. కానీ వరలక్ష్మి నవ్వుతూ అంటుంది, మీకోసం శ్రమ ఏముందండి? మాతో పాటే మీకును. అక్కయ్య వస్తే ఎవరవసరం ఉండదు, అంతా ఆవిడే చూసుకుంటుంది. ఏమిటా మాటలు? తన హోటల్లో తినొస్తాడు, మళ్ళీ ఈ గిన్నెలతో కూరలు ఎందుకు? చెప్తుంటే వినదే. ఆ రోజు వరలక్ష్మికి దూరంగానే ఉంటున్నాడు ఆ రోజు వరకు శర్మ. సాయంత్రం నూతి దగ్గర వరలక్ష్మి నవ్వులు కబుర్లు వినే వరకు మూర్తి ఊళ్ళో లేడనే సంగతి తెలియదు శర్మకి. కిటికీలోంచి తను చూస్తున్నట్టు తెలిసినా వరలక్ష్మి అంతా బట్ట విప్పుకున్నట్టు మాట్లాడటం, పగలబడి నవ్వటం, వారవారగా చుట్టం అదంతా ఆహ్వానంలాగే తోచింది శర్మకి. చీకటి పడే వరకు తెగ ఆలోచించి బుర్ర వేడెక్కించుకున్న శర్మ ఇంటికి తాళం వేసి వీధిలోకి బయలుదేరాడు. ఇక పొయ్యి ఆర్పేసి ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయిన వరలక్ష్మి ఒక్కసారిగా వాతావరణం మారిపోయేసరికి ఉలిక్కి పడుతూ లేచింది. ఆకాశం అంతా చిమ్మ చీకటి అలుముకుంది. చుట్టుముట్టిన మబ్బులలో నక్షత్రాల కాంతి మరుగున పడిపోయింది. సన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి. చూస్తున్నంతలోనే వర్షంలోకి దిగింది. వరలక్ష్మి మనసంతా ఆవేదనగా ఉంది. వర్షపు ధారలకేసి చూస్తుంటే చిత్రమైన ఆవేశం పొంగొచ్చింది. చటక్కున లేచింది. చన్నీళ్లతో స్నానం చేసి ఉతికి ఆరవేసుకున్న పువ్వుల చీర అలమరాలో పడేసి బీరువాలోంచి తెల్ల ఇస్త్రీ చీర తీసి కట్టుకుంది. అద్దము దువ్వెన తెచ్చుకుని టేబుల్ ముందు కూర్చుంది. వదులుగా చెవుల మీదకి జుట్టు పడేలా జడ అల్లుకుంది. నచ్చినట్టు లేకపోతే జడ విప్పి చక్రంలా ముడి చుట్టింది. పువ్వులు లేని కొరతతో వరలక్ష్మి మొహం చిన్నపోయింది. అంతలోనే ఉత్సాహంగా లేచి తడి టవల్తో మొహం ఒత్తుకుని స్నవ్ రాసి పౌడర్ అద్దుకుంది.
కనురెప్పల నిండుగా కాటుక రేఖలు తీర్చుకుంది. కూని రాగంతిస్తూ పరాకుగా సెంటు సీసా చీర నిండా వంపుకుంది. వాతావరణం ఒక్కసారి మొగలి సువాసనలతో గుబాళించింది. చలాకీగా లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడింది. వర్షం కుండపోతగా పడుతోంది. వర్షపు ధారల చప్పుడు తప్పితే ఏమీ వినరావటం లేదు. శర్మ ఇంట్లోంచి ఏమైనా చప్పుళ్ళు వినపడతాయా అని చెవులు రిక్కించింది. అసలు శర్మ ఇంట్లో ఉన్నాడా? ఏ చప్పుడు లేదు. వరలక్ష్మి ఉత్సాహం అంతా చచ్చిపోయినట్టయింది. నెమ్మదిగా వచ్చి మంచం మీద కూర్చుంది. అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పిచ్చి కానీ ఎన్ని రాత్రిళ్ళు తన ఇలా అనుభవరహితంగా గడపలేదు. ఎంత యవ్వన భాగ్యాన్ని వృధా చేసుకోలేదు. నిస్పృహగా నిట్టూర్చింది. ఇంకెన్ని రాత్రుళ్ళు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఇలా నిష్కామమైన మూగ బతుకు బతకాలి? తన మీద తనకే జాలి, తన మీద తనకే అభిమానం. తన అదృష్టరేఖ ఎందుకింత కుంచుకుపోయింది? దుఃఖావేశంతో దిండు మీదకి ఒరిగిపోయింది వరలక్ష్మి. 1 కాదు 2 కాదు 8 ఏళ్ల దాంపత్య జీవితంలో వరలక్ష్మి అనుభూతులన్నీ నిస్సారమైనవే. తలుసుకున్నంత మాత్రాన గుండెలు జల్లుమనిపించే, కన్నులు అరమోడుపులయ్యే, సిగ్గు తెరలు ముంచుకొచ్చే మధుర స్మృతులు ఏమీ లేవు. మీ ఆయన తెలుగు పండితుడట కదా, మంచి శృంగార పురుషుడే ఉంటాళ్లే అని పెళ్లి చూపుల నాడు చమత్కరించిన స్నేహితురాలి మాటలు అస్తమాను గుర్తొస్తూనే ఉంటాయి వరలక్ష్మికి. నిజానికి శృంగారం అంటే ఏమిటో అప్పట్లో వరలక్ష్మికి తెలియదు. 17వ ఏట పెళ్ళైన వరలక్ష్మి భర్త నుంచి ఏమీ తెలుసుకోకుండా అమాయకపు స్థితిలోనే గడిపేసింది 2-3 ఏళ్ళు. రామ్మూర్తి వయసు మళ్ళినవాడు కాడు, రోగిష్టివాడు కాడు. ఎర్రగా సన్నగా మెత్తటి తలకట్టుతో నాజూకైన చెంపలతో కోమలంగా ఉంటాడు. ఆవేశం, ఉద్రేకం, తొందరపాటు ఏమీ అతని అనుభవానికి రావు. 10 మంది మాట్లాడుకునే పరిభాషతో చెప్పుకుంటే వరలక్ష్మి వాళ్ళ ఆయన సత్యకాలపు మనిషి. పెళ్ళైన కొత్తల్లో వరలక్ష్మి వాంఛలు ఉధృతంగా రేకెత్తని రోజుల్లో కాలం ఎలా గడిచిపోయిందో కానీ క్రమంగా వరలక్ష్మిలో స్త్రీత్వం రెక్కలు విప్పుకుంది. రామ్మూర్తి మనస్తత్వం కొంతవరకు అర్థం చేసుకోగలిగిన వరలక్ష్మి భర్త గురించి సానుభూతితోనే ఆలోచించేది. భర్త మీద ఉన్న అనురాగంతో అతనిలో ఉత్సాహం కలిగించడానికే ప్రయత్నించేది. వరలక్ష్మికి ఒక్కొక్క సంఘటన గుర్తొస్తున్నాయి. ఒకనాడు అర్ధరాత్రి వరకు మేఘ సందేశం పఠిస్తున్న భర్తను వారిస్తూ చిలిపిగా దీపం తగ్గించేసింది వరలక్ష్మి. ఏమిటో అంత శ్రద్ధగా చదవటం, ఈ పాటికి చాలా శృంగారం వంటబట్టి ఉంటుంది అని నవ్వింది. అబ్బా ఉండు లక్ష్మి, అర్థాలు రాసుకోవాలి, రేపు పిల్లలకి కొన్ని పద్యాలు చెప్పాలి. రామ్మూర్తి తిరిగి దీపం పెద్దది చేసి పెన్ను తీసుకుని కూర్చున్నాడు. వరలక్ష్మి చిలిపిగా పెన్ను లాక్కుంది. కాసేపు కబుర్లు చెప్పుకుందాం, తర్వాత రాసుకోండి. మళ్ళీ తర్వాత నాకు నిద్ర వచ్చేస్తుంది, నువ్వు పడుకో, నేను తొందరగా పూర్తి చేసి వస్తాలే. బడి పిల్లలకి పాఠాలు చెప్పడానికే కానీ ఆ పుస్తకంలో మీ జీవితానికి నేర్చుకోవాల్సింది ఏమీ లేదా? జీవితానికా? ఇందులో ఏముంది? సరే తొందరగా రాసుకుని రండి. రామ్మూర్తి లేచేసరికి వరలక్ష్మి నిద్రపోయింది. ఇక వరలక్ష్మికి పువ్వులంటే తగని పిచ్చి, అందులోనూ మల్లెపూలంటే మహా ఇష్టం. భర్త బజారుకి బయలుదేరే ముందు హెచ్చరించినా మూర్తి పువ్వుల మాట మర్చిపోతూనే ఉంటాడు. ఆ రోజు వరలక్ష్మి కొత్త చీర కట్టుకుంది, కొత్త రకం ముడి చుట్టుకుంది. భర్త తేనున్న పువ్వుల పొట్లాం కోసం గంపెడాసతో ఎదురు చూస్తూ నుంచుంది. భయపడ్డంతా అయింది. పువ్వులు తెచ్చారా అని ఆతృతగా అడిగితే పువ్వుల, అరే మర్చిపోయాను లక్ష్మి అన్నాడు. అప్పటికే ఎన్నిసార్లు అలాంటి నిరుత్సాహాలు. కొత్త రోజుల్లో అయితే అబ్బా పూలు కొనాలంటే నాకు సిగ్గు, నువ్వు వెళ్ళి తెచ్చుకో అనేవాడు. లేకపోతే పూలు ఎంచడం నాకు సరిగ్గా తెలియదు అనేవాడు. మీరేంచేదేమిటి, కొట్టు మనిషే ఇస్తాడు అంటే మగాళ్ళు పువ్వులు కొనబోతే దగా చేస్తారు, వీధిలోకి వచ్చినప్పుడు నువ్వు బేరం చేసి తీసుకోవచ్చుగా అన్నాడు. అణా పువ్వులకు కూడా బేరాలా? ఏ అణా ఉత్తినే వస్తుందా? నీకు డబ్బు విలువ తెలియదు. వరలక్ష్మి ఏసడింపుగా అంది. నాకు డబ్బు విలువ తెలియకపోతే నష్టం లేదు, మీకు మనిషి విలువే తెలియదు, బతుకు విలువే తెలియదు. కళ్ళ నిండా నీళ్లు నిండి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికైనా మూర్తి మళ్ళీ బయలుదేరి వెళ్ళి ఆ పువ్వులు ఏవో తీసుకురాకూడదో? ఆ మర్నాడు అంతే, ఆమె ఆటే గుర్తుండదు. తల్లో మల్లెపూలు పెట్టుకుని భార్య వచ్చి పక్కలో పడుకుంటే ఆ పరిమళానికి భర్త కూడా సంతోషం కాదు. కానీ ఈ భర్తకు సంతోషం కాదు. పూలు తల్లో ఎందుకు నలిగిపోతాయి, తీసి పందిరి మీద మంచులో పెట్టు, రేపొద్దున పెట్టుకోవచ్చు అన్నాడు 1-2 సార్లు. పూల జన్మ మన మధ్య నలిగిపోవటానికే అని నవ్వేది వరలక్ష్మి. పూలు నలిగేంతగా భర్త భార్యను ఎప్పుడూ కావలించుకోడు, అసలు ఎంతోసేపు పక్కన పడుకోడు. పెళ్ళైన కొత్తలో 3 నెలలో 6 నెలలో ఒక మంచం మీద పడుకున్నారేమో, అప్పటి నుంచి అతను వేరే మంచమే. వరలక్ష్మి వెళ్ళి అక్కడ పడుకుంటే అబ్బా నాకు నిద్ర పట్టదు, నువ్వు నీ మంచం మీదకి వెళ్దు అంటాడు. మీకు దూరంగా ఉంటే నాకు అసలే నిద్ర పట్టదు అనేది వరలక్ష్మి. దూరం ఏమిటి, ఇక్కడే ఉన్నాగా.
దగ్గరగా ఉండటం అంటే ఒకే గదిలో ఉండటం కాదు, ఒక మంచం మీద ఉండాలి, ఇద్దరు చెరో పట్టి మీద పడుకోవడం కాదు అని నవ్వేది వరలక్ష్మి. ఇప్పటిదాకా పడుకున్నాగా అంటాడు. ఏమిటి అరగంట? కొంచెం నవ్వుతాడు. అబ్బా వెళ్ళుదు, నాకు నిద్ర వస్తుంది. నిద్ర వస్తే నిద్రపోండి, నేనేమన్నా వద్దన్నానా? అబ్బా చెప్పితే వినవు అంటూ తనే లేచిపోతాడు. వరండాలో మడత మంచం వాల్చుకుని పడుకుంటాడు. 2 నిమిషాల్లో నిద్రపోతాడు. తను తెల్లవారులు ఒక మంచం మీదే పడుకోవాలని వరలక్ష్మికి పెద్ద కోరిక. అంతేకాదు, అతను పట్టి వైపు తిరిగి పట్టిని కావలించుకోవటం కాదు, తనని కావలించుకుని పడుకోవాలి. తన చెంప మీద ముద్దులు పెట్టుకుంటూ చిలిపిగా మాట్లాడుతూ పడుకోవాలి. ఆ భర్త ఒకనాడు కూడా భార్యకు అలాంటి సంతోషం కలిగించడు. మగ జంతువు ఆడ జంతువుతో కలిసినట్టే కలుస్తాడు, విడిపోతాడు, వేరే మంచం మీదకి పోతాడు. మళ్ళీ అప్పటికో ఆ జంతు కలాపం. మొదట్లో వరలక్ష్మి అతను వెంటబడి అతను మంచం మీదకు పోయి అతన్ని విసిగించేది. రాను రాను ఆ చేష్టలన్నీ మానుకుంది. అతను వెళ్ళిపోగానే అవమానపడిపోతూ కళ్ళ నిండా నీళ్లతో అతని వైపు చూడకుండా ఇటు తిరిగి పడుకోవడం నేర్చుకుంది. ఎంత నేర్చుకున్నా అది ఇంకా వంట పట్టలేదు, అలవాటు కాలేదు. వరలక్ష్మికి తీరని కోరికలు చాలా ఉన్నాయి. భోజనాలు అయ్యాక తమలపాకులు నమిలే అలవాటు లేదు మూర్తికి. అవన్నీ మంచిది కాదు, పళ్ళు గారపడతాయి అంటాడు. ఆ మాట నిజమే, కానీ వరలక్ష్మికి అదంతా విడ్డూరంలాగా అనిపిస్తోంది. నిజమే కానీ అని తటపటాయిస్తుంది. తాను తమలపాకుల్లో సుగంధాలన్నీ వేసి చుట్టి ఆయన నోటికి అందించాలి. ఆయన దాన్ని కొరుకుతూ దానితో పాటు తన వేలు కూడా కొరకాలి. చీ పోండి అనాలి తను. కానీ అతను అలా చేయడు. తమలపాకులు చుట్టి నోటికి అందిస్తే తన చేత్తోనే తీసుకుంటాడు. అన్నీ మీకేనా, నాకు కొంచెం ఇవ్వండి అంటే, అయ్యో కొరికేశానే. పర్వాలేదు అదే ఇవ్వండి. ఎందుకు, నువ్వు మళ్ళీ చుట్టుకో, ఆకులు ఉన్నాయిగా. అబ్బా నేను ఇప్పుడు చుట్టుకోలేను బాబు, చిన్న మొక్క ఇద్దరు, అంతా మీరే తినేయాలా మేకలాగా. నువ్వే తినకపోయావా, నాకెందుకు ఇచ్చావు, నాకు అసలు అక్కరేలేదుగా. వరలక్ష్మి నవ్వ. పరిమళంగా ఉండే నోటితో దగ్గరగా మాట్లాడుకోవడం ఎంత బాగుంటుంది, ఆ నోటితో ముద్దులు పెట్టుకుంటే మరీ బాగుంటుంది అనేది అతని చెంప మీద కొట్టి. బాగుంటుంది, పళ్ళు గారపడితే ఇంకా బాగుంటుంది అంటాడు. పోని తమలపాకులు మానేద్దాంలేండి, యాలుక్కాయలు నోట్లో పెట్టుకుంటే ఎంత పరిమళంగా ఉంటుందో. సరేలే నువ్వు తిను, నాకొద్దు కానీ. అబ్బా యాలుక్కాయలు కడుపు నిండా తింటామా ఏమిటి, నేను తినాలా, మీకు అక్కర్లేదా, అయితే మీ నోటితో నా పక్కన మాట్లాడకండి అనేది కోపంగా. నేను వేరే పడుకుంటానంటే వినవుగా నువ్వు అంటాడు. అలా ముగుస్తుంది తాంబూల సేవనం. చిన్నబోయి కళ్ళు చెమర్చి గోడవైపు పట్టి మీద మొహం పెట్టుకుని పడుకుంటే వరలక్ష్మికి ఎంతకీ నిద్ర రాదు. ఎప్పుడెప్పటి సంగతిలో గుర్తొస్తాయి. వరలక్ష్మి వరాలుగా 10-12 ఏళ్ళు పిల్లగా ఉన్నప్పుడు వాళ్ళ మేనత్తతోటి ఒకసారి పేరంటానికి వెళ్ళింది. పేరంటాలకు వెళ్ళటం కొత్త కాకపోయినా అక్కడ జరిగిన విశేషం తలుచుకున్నప్పుడల్లా వరలక్ష్మికి నవ్వొస్తుంది. వరాలు, ఒక మంగళహారతి పాడవే, నీకు బాగా పాటలు వచ్చట కదా అందొక పేరంటాలు. వరాలు ఎక్కువ బతిమలాడించుకోకుండానే పాట ప్రారంభించింది. ఆడ బ్రతుకే మధురం, పతి కౌగిటిలో పరవశమయ్యే భార్య బ్రతుకే మధురం, ఆ ఆడ బ్రతుకే అంటూ. పక్కుమన్నారు అందరూ ఒక్కసారే. బిత్తరపోయింది వరాలు. పాడటం మానేసి తెల్లబోతూ చూసింది. నీ అమ్మ కడుపు బంగారంగాను, ఇదేం పాటే, మంగళహారతి పాడమంటే ఆడబతుకుంటూ మొదలెట్టావు అన్నారు. పతి కౌగిలి కావాలట దీనికి అంటూ అందరూ విరగబడి నవ్వారు. వరాలు బిక్కమొహంతో, మా అత్త అస్తమానం ఆ పాటే పాడుకుంటుంది, అందుకే నేను పాడాను అంది. కాసేపు అందరూ కలిసి వరాలు మేనత్తని హాస్యాలు పట్టించారు. వరాలు అత్త సీతారత్నం చాలా అందమైంది, చురుకైంది. ఆవిడ భర్త కూడా ఆమెకి తగినవాడే. వాళ్ళిద్దరి దాంపత్యం చూసే వాళ్ళకి ముచ్చటో అసూయో ఏదో ఒకటి కలిగించే రకంగా ఉంటుంది ఇప్పటికీ. వరాలు చిన్నతనంలో ఎక్కువగా మేనత్త గారింట్లోనే ఉండేది. సీతారత్నం వాళ్ళ పడగ్గది చాలా అలంకారాలతో ఉంటుంది. నగిషీలు చెక్కిన పందిరి మంచానికి గులాబీ పువ్వుల పందిరి, తెల్లటి సిల్కు దోమతెర, దాని చుట్టూ రిబ్బన్నుల కుచ్చులు, మంచానికి 2 వైపులా పెద్ద పెద్ద అద్దాలు, పందిరికి వేళ్లాడుతూ రంగురంగుల పాదరసపు గాజుబుడ్లు, బూరుగు దూది పరుపు, రంగు దారాలతో పువ్వులు కుట్టిన తలగడ దిళ్ళు, తెల్లటి మెత్తటి దుప్పట్లు. అబ్బో, పడుకుని నిద్రపోయే మంచానికి ఎందుకు ఇవన్నీను అనుకునేది వరాలు చిన్నప్పుడు. మంచం మాట అలా ఉంచి మిగతా గది మాత్రం ఎంత అందంగా ఉంటుందని. గది నిండుగా నేల కనిపించకుండా తీగల పాకుతున్న తివాచి, మంచం దగ్గర మేజా మీద సన్నీళ్లతో మట్టి కూజ, గాజు గ్లాసు. అత్త, ఒక గ్లాసే పెట్టుకుంటావే, మరి నువ్వు మంచినీళ్ళు తాగవు, కడుపులో మాట కాస్త అడిగేసింది ఒకసారి వరాలు. సీతారత్నం నవ్వింది. ఒక్క గ్లాస్ చాలదేమిటి? మామయ్య తాగిన ఇంగ్లీ గ్లాసులో నువ్వు తాగుతావా? మొహం చిట్లించింది వరాలు.
సీతారత్నం మేనగోడలి బుగ్గ గిల్లింది హాస్యంగా. లేదే, నేను తాగిన ఎంగిలి మీ నీళ్లే మీ మావయ్యకి ఇస్తాను. వరాలు మొదట తెల్లబోయి తర్వాత జాలిగా చూసింది. పాపం మావయ్య కూడా అలా తాగుతాడటే. ఎందుకో నచ్చలేదు వరాలకి. అత్త గదిలో కూర్చున్నంతసేపు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని అంగుళం చూస్తూనే ఉండేది వరాలు. అద్దాల బీరువాకి పక్కగా ఇంకొక మేజా మీద పూలు పెట్టుకునే గాజు కూజ, అగరొత్తుల చెట్టు, పన్నీరు బుడ్డి. సీతారత్నం రోజు సాయంత్రాల వేళ పెరట్లో పూసే పువ్వులు లేచి కోజాలా సర్దుతుంది. కిటికీ తలుపులు మూసి అగరొత్తులు వెలిగిస్తుంది. పన్నీరు బుడ్డిలో 2 చుక్కలు సెంటు వేసుంచుకుంది. తన ఇంటి పనులు ముగించుకుని స్నానం చేసి ముస్తాబుకు ఉపక్రమిస్తుంది. గది గోడల నిండా కళ్ళు సగం మూసి ఒళ్ళు విరుచుకుంటున్న బట్టలు ఉండి లేని బొమ్మలు చూస్తే వరాలకు అంత చిన్నప్పుడు కూడా సిగ్గేసేది. అత్త, ఈ బొమ్మలు ఏం బాగున్నాయి. బట్టలే సరిగా లేవు. చక్కగా రాముల వారి బొమ్మ, బుద్ధుడి బొమ్మ, పార్వతీదేవి బొమ్మ అలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది. గాంధీ తాత బొమ్మలు పెట్టుకున్నా బాగుంటాయి. అలాంటి బొమ్మలు తెమ్మని మావయ్యకి చెప్పత్త. అత్త ఎంతసేపు నవ్విందో. అంతలోనే మామయ్య వస్తే ఏమిటో చెప్పింది. ఆయన కూడా పెద్ద కంఠంతో నవ్వాడు. ఇద్దరూ నవ్వుతుంటే వరాలు తూనీగలా పరిగెత్తింది వీధిలోకి. ఆ చిన్నతనం గుర్తొస్తే వరలక్ష్మికి ఏదో అర్థం కాని ఆవేదన కలుగుతుంది. అత్త చేసే పనుల్లో ఇప్పుడు ఎన్నో అర్థాలు కనిపిస్తాయి. పెళ్ళైన కొత్తలో అత్తలాగే తను కూడా పడగదిని ఎంతో అందంగా అలంకరించుకోవాలనుకునేది. ఒకసారి భర్త దగ్గర మేనత్త ఇంటిని వర్ణించింది. తన చిన్నతనాన్ని ముచ్చటించింది. మనసులో ఉన్న కుతూహలాన్ని కూడా ధ్వనింపజేసింది. చిట్ట చివరికి నవ్వుతూ అంది, మా అత్తయ్య ఇప్పటికైనా తన ముస్తాబులోనూ ఇంటి ముస్తాబులోనూ అశ్రద్ధ చేయదు. చిన్నప్పుడు అన్ని విషయాలు అడిగేదాన్ని, కానీ ఇప్పుడు ఏమైనా మాట్లాడాలంటే చచ్చేంత సిగ్గుగా ఉంటుంది. మొన్న అత్తయ్య మన ఇంటికి వచ్చినప్పుడు ఏమందో చెప్పనా? బయటికి వెళ్ళే మగాళ్లను వెనక నుంచి ఇల్లు ఇల్లాలు అయస్కాంతాల్లా ఆకర్షిస్తూ ఉండాలట. ఏమే వరాలు, బొత్తిగా ఇలా చెట్టు కింద సామాను పరుచుకున్నట్టు సర్దుకున్నావేమే, పడగ్గది అంటూ దీనికి ఏమైనా అందం చందం ఉన్నాయా అని మందలించింది. నిజమే అనిపించింది నాకు కూడా. భర్త మొహంలో ఏం కనపడుతుందా అని వెతికింది. ఏవో కనపడ్డాయి కానీ అదంతా పట్టనితనం. వాళ్ళకి మనకి పోలికేమిటి లక్ష్మి? పల్లెటూళ్ళలో సొంత ఇళ్ళు కాబట్టి పడగ్గది అంటూ ఒకటి ఉంచుకుంటారు. మనకు అన్ని గదులు ఇదే. అంత చాటుగా ఉంచుకోవాలంటే ఎలా వీలవుతుంది అన్నాడు రామ్మూర్తి బొత్తిగా ఉత్సాహం లేకుండా. మూర్తి అన్ని గదులు ఇదే అన్నాడు కానీ వంటగది వేరే ఉంది, ముందు వరండా వేరే ఉంది. ఉన్నంతలోనే తయారు చేసుకుందాం. మన మంచానికి పందిరి పెట్టించుకుందామా? దానికి పూలు కడతాను. చాలే, ఈ రోజుల్లో పందిరి మంచం ఏమిటి? పైన ఫ్యాన్ తిరిగినా గాలి రాదు, పాడు రాదు. వరలక్ష్మి కొంచెం నవ్వింది. నిజమే అనిపించింది. పందిరి పెట్టించాలంటే బోలెడు పని, బోలెడు ఖర్చు. అసలు ఒక్క చోట పడుకొని వాళ్ళకి పందిరి మంచం ఎందుకు? నెత్తి నేసి కొట్టుకోవడానికే. కానీ పందిరి మంచం ఉంటే జీవితం మారిపోతుందని వరలక్ష్మికి ఏదో నమ్మకం. వారం రోజుల దాకా నిరుత్సాహంగానే తిరిగింది. అప్పటికి తేరుకుని తనని తాను ఉత్సాహపరుచుకుంది. చిరుగు పట్టిన సిల్క్ చీర ఒకటి చించి చేతి కుట్టుతోనే కిటికీకి 2 గుమ్మాలకి తెరలు కట్టింది. పాత పుస్తకాల పెట్టెలో ప్రకృతి దృశ్యాలతో నిండిన క్యాలెండర్లు ఏవో ఉంటే వాటిల్లోంచి పువ్వులు పిట్టలు ఉన్న బొమ్మలు చింపి 2 గుమ్మాలకు ఎదరగా అంటించింది. గది దులిపి కడిగి ముగ్గులు పెట్టి సాంబ్రాణి పొగవేసింది. మంచం మీద తెల్ల దుప్పటి పరిచింది. మామూలుగా గదిలోకి వచ్చిన రామ్మూర్తి పడక కుర్చీ యథాస్థానంలో లేకపోతే దృష్టి 4 వైపులా తిప్పాడు. అరే, కట్టెన్లెక్కడివి లక్ష్మి, నువ్వేనా ఇదంతా చేశావు అన్నాడు. నేను కాకపోతే ఎవరు చేస్తారు అని ముసిముసిగా నవ్వింది వరలక్ష్మి. భోజనాలు అయ్యాక రేపు 1 సెంటు సీసా అగరొత్తులు కట్టా తీసుకురండి అంది. అతను తేకపోతే తనే వెళ్ళి కొనాలనుకుంది. మర్నాడు మళ్ళీ చెప్పింది. రామ్మూర్తి గట్టిగా జ్ఞాపకం పెట్టుకుని ఆ 2 తెచ్చాడు. వరలక్ష్మి రాత్రి స్నానం తర్వాత సెంటు సీసా మూత తీసి తన చీరకు కాస్త రాసుకుని మొగుడి బట్టలకు కూడా కాస్త పట్టించింది నవ్వుతూ. ఇలా వంపుకుంటే అది అన్నాళ్ళు వస్తుంది. అప్పుడప్పుడు నువ్వు ఒక్కదానివి రాసుకుంటూ ఉండు, ఏ పేరంటానికన్నా వెళ్ళేటప్పుడు రాసుకోవాలి కానీ అన్నాడు. అతని మాటలు పట్టించుకోకుండా అగరొత్తులు వెలిగించడంలో నిమగ్నమైంది. ఇంటి అలంకరణ విషయంలో భర్తకు ఆసక్తి లేకపోయినా వరలక్ష్మి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇంట్లో జాగ్రత్త చేసిన చిల్లర మల్లరా పెట్టి ఏవేవో కొంటూనే ఉంటుంది. తలగడ గలీబుల మీద దుప్పట్ల మీద చిన్న చిన్న పువ్వులు అవి కొడతాను, రంగు దారాలు తెచ్చుకుంటే బాగుండు అంది ఒకసారి. రామ్మూర్తి విసుగ్గా చూశాడు. ఎందుకు వచ్చిన ఖర్చులు అవన్నీ? కడుపు నిండాలా, కాలు నిండాలా? వరలక్ష్మి తెమ్మనే సరుకులన్నీ ఉత్త అనవసరమని అతని అభిప్రాయం. కానీ అవి జీవితాన్ని మార్చేస్తాయి అని వరలక్ష్మి అభిప్రాయం. బొత్తిగా కాదంటే వరలక్ష్మి కోపం వస్తుందని 2-3 నెలల వరకు సెంటు సీసాలు అగరొత్తు కట్టలు తెచ్చాడు. తిండి ఖర్చు కన్నా ఈ ఖర్చు ఎక్కువ అవుతుంది అని వరలక్ష్మి వినేలాగా 4-5 సార్లు అన్నాడు.
విని విని వరలక్ష్మికి విసిగేసింది. తిండిలాగా ఇవి అవసరమే, అందం చందం లేని మురికి బతుకు బతకపోతేనే అంది దురుసుగానే. రామ్మూర్తి మళ్ళీ మాట్లాడలేదు. ఒక్కోసారి వరలక్ష్మికి అతని మీద కోపం రాదు, తన కర్మనే తను నిందించుకోవాలనిపిస్తుంది. ఇక స్నానం చేసి తడి ఒంటి నిండా పల్చటి చీరగుడ్డ చుట్టుకుని గబగబా గదిలోకి వెళ్ళిపోయింది వరలక్ష్మి. రామ్మూర్తి పరాకుగా కాగితాల కోసం గదిలోకి రాబోయాడు. వెనక్కి తిరిగి చూసింది. చీర తీసి ఒంటి నిండా కప్పుకుంటూ లేని కోపం నటిస్తూ, ఏమిటా సిగ్గులేనితనం, బట్ట కట్టుకుంటున్నానని తెలియదా, కాసేపటిదాకా లోపలికి రాకండి అంది. తప్పు చేసిన వాళ్ళ వెనక్కి తగ్గాడు రామ్మూర్తి. నువ్వు గదిలోకి వచ్చినట్టు తెలియదు అన్నాడు. వరలక్ష్మి చీర అంచులు సరి చేసుకుంటూ కూర్చుంది మంచం మీద. అతను అలా వెళ్ళిపోతే వరలక్ష్మికి ఏడుపు వచ్చినంత పనైంది. పంతం పట్టినట్టు భర్త లోపలికి వచ్చేసి తన ఒంటి మీద తడిబట్ట లాగేసి కావలించుకుని నన్ను లోపలికి రావద్దంటావా అని నవ్వాలని వరలక్ష్మి ఆశ. ఆడవాళ్ళు బట్టలు కట్టుకుంటుంటే మగవాళ్ళు లోపలికి వెళ్ళకూడదన్న సూత్రం మూర్తికి బాగా తెలుసు. లక్ష్మి అయ్యిందా, రావచ్చా అని అడిగాడు బయట నుంచి. ఏమిటా కంగారు, ఆగండి అంది వరలక్ష్మి. డెస్క్లో కాగితాలు ఉన్నాయి, అబ్బాయినా ఇలా ఇవ్వు. అవేమిటో నాకు తెలియవు, అంత కంగారైతే వచ్చి తీసుకోండి. రావద్దన్నావుగా, అంటే మాత్రం వస్తేయే. అన్ని మాటలు నువ్వే. చీర కట్టుకోవడం అయిందో లేదో చెప్పుదు. వరలక్ష్మికి నవ్వు ఏడుపు కలిసి వచ్చాయి. 8 ఏళ్ల సంసారంలో అలాంటి సంఘటనలు ఎన్నో. ఒకటా రెండా, ఏదన్నా గుర్తొస్తే అప్పుడు వచ్చినంత ఏడుపు ఇప్పుడు రావట్లా, అంతే. వరలక్ష్మి ఎంత మారిందో వరలక్ష్మికే తెలియదు. ఇక పక్కవాటాలోకి శర్మ వాళ్ళు వచ్చినప్పటి నుంచి వరలక్ష్మి మనసులో కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. అతను నల్లగా ఉన్న చెయ్యెత్తు మనిషి, బలిష్టంగా ఉంటాడు, హుషారుగా ఉంటాడు, భార్యతో సరసాలు ఆడుతూ ఉంటాడు. ఎప్పుడూ శర్మను చూడాలని, అతనికి వినపడేలాగా నవ్వాలని తనకు తహతహ కలుగుతున్న సంగతి వరలక్ష్మికే తెలియదు. ఇప్పుడు భర్త తన పక్కలో పడుకోకపోయినా వరలక్ష్మికి చింతగా అనిపించడం లేదు. అతన్ని మర్చిపోయినట్టే అనిపిస్తోంది. ఎవరో మెదులుతారు మనసులో. తన వైపు చిలిపిగా ఉత్సాహంగా చూసే పురుషుడు. అతడు తనని మొదటగా కావలించుకుంటాడు. తను పెనుగులు ఆడుతుంది. అతను నవ్వుతాడు. మరింత కావిటేసుకుని ముద్దులు కురిపిస్తాడు. తను అతని చేతుల్లో వాలిపోతుంది, సొక్కి సోలిపోతుంది. ఆ ఊహలతో ఆనందిస్తూ హఠాత్తుగా కెవ్వుమంటుంది. చిచి, ఎవడో నా ఒంటి మీద చేయవేస్తాడా అని వణికిపోతుంది. కానీ తనేం చేయగలదు? అంత బలిష్ఠుడు, అంత దుర్మార్గుడు. అలా ఒడిసి పట్టుకుంటే ఆ చేతుల్లోంచి బయటపడటం తన వల్ల అవుతుందా? లొంగిపోక తనేం చేయగలదు? అల్లరి చేసుకుంటే ఎవరికి నష్టం? ఆ చేతులు వరలక్ష్మి భుజాల చుట్టూ ఇంకా పెనవేసుకుంటాయి. వరలక్ష్మి దేహం ఆపాదమస్తకం తీయటి బాధతో వేగిపోతుంది. సంతోషమో దుఃఖమో తెలియని కన్నీళ్లు చెంపల్ని తడిపేస్తాయి. బెదిరిన లేడీలాగా ఆ పురుషుడి వక్షస్థలానికి కరుచుకుపోతుంది. లక్ష్మి, ఏమిటలా ఉలిక్కిపడ్డావు? ఇందాక ఏడ్చావు కూడా అని భర్త తట్టి లేపాడు ఒకసారి. భర్త మొహంలోకి వెర్రిదానిలా చూసింది. కళ, ఎవరో దొంగ నన్ను గట్టిగా పట్టుకున్నాడు. భలేదానివి, కళకేనా అంత భయం? వరలక్ష్మి కుంగిపోయింది. కళేనా? నిజం కాదా? అంత మధురమైన కళేనా? తపనగా భర్త గుండెల్లో మొహం దాచుకోబోయింది. కళకేనా ఇంత భయం అని నవ్వాడు. నెమ్మదిగా ఆమె చేతులు వదిలించుకున్నాడు. ఒత్తిగిలి పట్టి మీదకు జరిగి పడుకున్నాడు. వరలక్ష్మి కుంగిపోయి జీవచ్ఛవంలా అచేతనంగా ఉండిపోయింది. దుఃఖం పొంగుకొస్తూ ఉంటే లేచి వరండా మీదకి చీకట్లోకి వెళ్ళింది. ఎందుకు బతుకుతోంది తను? ఎందుకీ నికృష్టపు జన్మ? వరలక్ష్మి చాలా రాత్రుళ్ళు కళ్ళ నీళ్లతో గడుపుతోంది. ఆ భర్త ఆమె సంతోషం గురించి ఎన్నడూ అడగలేదు, ఎప్పుడూ తెలుసుకోలేదు. ఆమె చెప్పనూ లేదు. చెప్పింది అతను అర్థం చేసుకోలేదు. ఆ భర్తకి తన సుఖం, తన స్వార్థం తప్ప ఏదీ తెలియదు, ఏదీ పట్టదు, ఏదీ అక్కర్లేదు. కానీ భార్య సంతోషం తెలియని భర్త అనుభవించే సుఖం ఏమిటి? తపనతో వేగిపోయే స్త్రీ దేహాన్ని కరుచుకుని పడుకునే ఆనందం తెలియని పురుషుడు స్త్రీ నుంచి ఎంత అనుభవిస్తాడు? వరలక్ష్మిలో కోరికలు రెక్కలు విప్పుకుని ఎగిరే స్థితిలో ఉన్నాయని ఆ కల వచ్చే వరకు వరలక్ష్మికే తెలియదు. ఆ రోజు నుంచి వరలక్ష్మి మొగుణ్ణి పరాయి మగాళ్లతో పోల్చి చూడటం నేర్చుకుంది. ముక్కు మొహం తెలియని మగవాళ్ల గురించి ఆలోచించడం అలవాటైపోయింది. ఆ మనిషి ఎవరో తనను బలవంతంగా గుండెలకు అదుముకున్న కళని వద్దనుకుంటూనే గుర్తు తెచ్చుకుంటోంది. నిజంగా తన జీవితంలో అలా జరిగితే తను ఒప్పుకుంటుందా? కళలో ఎందుకు అలా ఉండిపోయిందో కానీ ఏమో అంత బలిష్టమైన హస్తాల నుంచి, అంత మధురమైన అనుభవం నుంచి తను ఎలా బయటపడుతుంది? తన వశమవుతుందా? అబల ఆ పురుష హస్తాల మధ్య చిక్కి నలిగిపోక తనేం చేయగలుగుతుంది? తనేమిటో తనకే అర్థం కాలేదు వరలక్ష్మికి. తెరలుగా దుఃఖం కట్టలు తెంచుకుని పొంగి వరలక్ష్మిని సేద తీర్చింది. ఏడవటం కూడా లేకపోతే వరలక్ష్మికి ఇంకేముంటుంది?
ఇక ముందు వాకిట్లోనో వెనక వాకిట్లోనో శర్మను ఎప్పుడు చూసినా వరలక్ష్మి మొహం తళతళలాడుతుంది. పెదాల మీద చిరునవ్వు, కళ్ళల్లో సిగ్గు, ఆపాదమస్తకం ఒక పులకింత. అదంతా శర్మకే తెలుసు, వరలక్ష్మి కన్నా కూడా. శకుంతలను ఆశ్చర్యంగా చూస్తుంది వరలక్ష్మి. నువ్వెంత అదృష్టవంతురాలు అక్క అంది ఒకసారి అప్రయత్నంగా. శకుంతల తెల్లబోయి, ఎందుకలా అన్నావు వరలక్ష్మి అని అడిగితే వరలక్ష్మి తడబడింది. ఏమో నాకు అలా అనాలనిపించింది అని నవ్వేసింది. ఏదైనా పుస్తకం ఇద్దు, బొత్తిగా తోచటం లేదు అని మాట మార్చింది. ఈ పత్రికలు చూడు అంటూ 4 పుస్తకాలు పడేసింది శకుంతల. వరలక్ష్మి వాటిని కాసేపు తిప్పి చూసి ఆశ్చర్యపోతూ, ఇవేమిటి, ఇవేం పత్రికలు? సంసారం, దాంపత్య సుఖం, ఇవెక్కడవి అంది. ఇంకెక్కడవి, ఈయన సరదాలే, నెల నెల ఈ పత్రిక తెస్తూ ఉంటారు. ఆయన చదవటం కాకుండా నేను చదివే వరకు ప్రాణాలు తెస్తారు. చెప్పద్దు, ఈ పత్రికలు మంచివి వరలక్ష్మి, మంచి చెడ్డ తెలుస్తాయి. పాత పత్రికలు కూడా ఉన్నాయి, కావాలంటే తీసుకో. శకుంతల ఆ పుస్తకాల గురించి ఏమేమో చెప్తుంటే మంత్రముగ్ధలా వింది వరలక్ష్మి. ఇంట్లోకి వెళ్ళి మంచం మీద కూర్చుని పత్రికలన్నీ ఆతృతగా చదివింది. శరీరాల గురించి కొత్త కొత్త విషయాలేవో తెలుసుకున్నట్టు అనిపించింది. సంసారం అంటే తనకు కానీ తన భర్తకు కానీ ఏం తెలుసు అనిపించింది. ఈ పత్రికలు తన భర్త చదివితే ఆయనకు తన మీద ప్రేమ పుట్టుకొస్తుందనిపించింది. సముద్రంలో కొట్టుకుపోయే దౌర్భాగ్యుడికి పూల పడవ దొరికినట్టు అనిపించింది. ముసిముసి నవ్వులతో ఆ పత్రికలు భర్త ముందు పెట్టి శకుంతల ఇచ్చింది. శర్మగారు తెస్తూ ఉంటారట, చాలా సంగతులు తెలుస్తున్నాయి, కొన్నాళ్ళు ఇలాంటివి చదివితే డాక్టర్లం అయిపోతాం అని నవ్వింది. రామ్మూర్తి పైన కనపడ్డ పత్రిక తిరగేశాడు. ఇవి తెలుసులే, శాస్త్రాలు చదివి కాపురాలు చేస్తే ఎలుక పిల్లలు పుట్టాయట, భార్యాభర్తల సంగతులు ఒకళ్ళు చెప్పాలా అని నవ్వాడు. అలా అనకండి, డాక్టర్లకు తెలిసినట్టు మన శరీరాల గురించి మనకు తెలుస్తుందా? చదివి చూడండి, ఏదన్నా తెలిస్తే తెలుస్తుంది, లేకపోతే లేదు, మనకు పోయేదేముంది. సరేలే, ఆదివారం నాడు జ్ఞాపకం చెయ్యి అన్నాడు పేపర్ తిరగేస్తూ. వరలక్ష్మి కొంచెం నవ్వి, రాత్రికి చదవరాదు అంది. సరేలే, జ్ఞాపకం చెయ్యి. పత్రికలు ఎదురుగా బల్ల మీదే పెట్టింది. సాయంత్రం వాటిని తిరగేశాడు. చాలాసేపు చదివాడు. భోజనాలు అయ్యాక తన మంచం మీద తను పడుకున్నాడు. శకుంతల కొత్త పత్రిక ఇవ్వబోతే వరలక్ష్మి, వద్దులే అక్క, మా ఆయనకి సరదాలే లేవు అంది నీరసంగా నవ్వుతూ. ఇక ఎన్నెన్నో సంగతులు గుర్తొస్తున్నాయి. ఒకదాని ఒకటి తీసుకుంటూ చివరికి మిగిలింది మళ్ళీ ఆ కళ, ఆ పురుషుడి కౌగిలి. రయ్యమంటూ కిటికీలోంచి కొట్టింది చలిగాలి. వరలక్ష్మి పిట్టలా వణుకుతూ బయట కొంగు ఒంటి నిండా కప్పుకుంది. ఆలోచన వలయాలు చల్లా చెదురయ్యాయి. గుడ్డి దీపం వెలుగులో టేబుల్ మీద గడియారం 1 గంట పైగా చూపిస్తోంది. పొడి కళ్ళు పడిపోయాయి వరలక్ష్మికి. ఆగిన వర్షం తిరిగి కుండపోతగా మొదలైంది. హోరుమంటూ వాన చప్పుడు. వరలక్ష్మి కూర్చున్న గది తలుపులు తెరుచుకుని మూసుకున్నాయి. తలెత్తి చూస్తూ తుళ్ళిపడింది వరలక్ష్మి. దిగ్గున మంచం దిగి నిలబడిపోయింది. ఎదురుగా శర్మగారు నిలువెత్తు మనిషి, కంచు విగ్రహంలాగా తన పడక గదిలో. ఇంత అర్ధరాత్రి. గ్లాస్కో లాల్చి, తెల్లటి పైజామా, అతని వెంటనే సెంటు సువాసనలు. గుడ్డి వెలుతురులో అతను జుట్టు మెట్లుగా మెరుస్తోంది. చేతిలో మల్లెపూల దండ పట్టుకున్నాడు. సాయంత్రం బజార్కి వెళ్ళానండి, పూలు కనపడ్డాయి, మీరు జానకితో అన్నారుగా పూలు కొనుక్కోవాలని, మీకోసమైతే ఇచ్చాను చిలిపిగా చూస్తూ అన్నాడు. చిత్తరులాగా బిగుసుకుపోయిన వరలక్ష్మికి కొంచెం చలనం కలిగింది. నోటి మాట రానంత ఆశ్చర్యంగానూ ఆనందంగానూ అయింది. పూలు మిమ్మల్ని తెమ్మన్నానా నేను అంది చిరుకోపంగా. శర్మ నవ్వాడు. అనకపోతే నేను తేకూడదా? ఇంత అర్ధరాత్రి పూలేమిటి? పూలతో పని అర్ధరాత్రేలే వరలక్ష్మి. అదేం పిలుపు అన్నట్టు ఆశ్చర్యపోతూ చూసింది. నువ్వు నాకు మరదలవే కదా, మరదలిని బావ అలా పిలిస్తేనే అందం, నీకు ఇష్టమేగా. 2 అడుగులు ముందుకేసి పూలదండ ఇవ్వబోయాడు. అంతలో ఆగి, వెనక్కి తిరుగు, నేనే నీ తల్లో పెడతాను, నువ్వు ఆ మరదలవేగా అంటూ వరలక్ష్మి దగ్గరికి చేరి భుజాల మీద చేతులు వేయబోయాడు. కంగారు పడిపోయింది వరలక్ష్మి. ఇదేమిటి, మా గదిలోకి మీరు రావటం ఇంత రాత్రి, ఇదేం మర్యాద? నిర్లక్ష్యంగా నవ్వాడు శర్మ. మీ ఆడవాళ్ల చమత్కారాలు నాకు కొత్త కాదులే. ఆకాశం చిల్లులు పడిపోయినట్టు వాన కురుస్తుంటే తలుపులు వేసుకోకుండా ఎందుకు కూర్చున్నావు? సాయంత్రం నాకు వినపడేలా అన్ని మాటలు ఎందుకు మాట్లాడావు? అన్నీ నా కోసమేగా, నీ మనసు అర్థం చేసుకోలేననుకున్నావా? కొంచెం కోపంగా చూసింది వరలక్ష్మి. చాలేండి, తలుపులు వేసుకోవడం మర్చిపోయానేమో, అందుకని మగవాళ్ళు లేని సమయం చూసుకుని పరాయి వాళ్ళ గదుల్లోకి చొరబడతారా? నీ మగవాడు లేని సమయంలో ఇంత ముస్తాబెందుకు చేసుకున్నావు? ఎవరి కోసం? అయితే మీకోసం చేసుకున్నాను అనుకున్నారా? నా ఇంట్లో నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, అడగడానికి మీరెవరు? నేనెవరా? నీ బావని. నువ్వు నా మరదలవి. ఎందుకీ అనవసరపు బెట్టు? ఈ రాత్రంతా సంతోషంగా మాట్లాడుకుందాం. నీ మనసు నాకు తెలియదనుకున్నావా? తెలిసి ఏం చేయగలరు? నా ఇష్టాలన్నీ మీరు తీరుస్తారా?
చెప్పు, ఎందుకు తీర్చను? నీ చూపులు, నీ నవ్వులు నన్ను నిలవనిస్తున్నాయా? నిద్ర పట్టనిస్తున్నాయా? మతి పోగొడుతున్నాయి. నా కోసం నువ్వు, నీ కోసం నేను ఇలా బాధపడటం ఎందుకు? తెగించి సంతోషపడాలి కానీ. మీకోసం నేను బాధపడుతున్నాను ఎవరు చెప్పారు? నీ కళ్ళు చెప్పాయి, నీ ఒంటి విరుపులు చెప్పాయి. సరేనా? ఇంకా ఎందుకు వరలక్ష్మి నిష్ఠూరాలు ఆడతావు? నీ భావనే కదా, నా మీద దయదలుచు. శర్మ నవ్వుతూ ఉంటే వరలక్ష్మి కుంచుకుపోయింది. తనను దోషిగా నిలబెట్టి అపహాస్యం చేస్తున్నట్టు సిగ్గుపడిపోయింది. నీకు నిజంగా కోపం వచ్చిందేమిటి? శర్మ వరలక్ష్మి పైట కొంగు అందుకోబోయాడు. వరలక్ష్మి బెదిరిన లేడీలా తప్పించుకుంది, చెంగు లాక్కుంది. అబ్బో, నిజంగానే కోపం వచ్చిందే మరదలకి. ఆలస్యంగా వచ్చానా? చాలండి, మీకోసం ఇక్కడ ఎవరు ఎదురు చూడలేదు. లేదని ఇప్పుడంటే సరిపోతుందా? సాయంత్రం నీ మాటలన్నీ ఎవరి కోసం? మీ ఆయన లేనప్పుడు అదంతా నా కోసమేగా. చురుగ్గా చూసింది వరలక్ష్మి. మీరింట్లో లేకపోతే మీ ఆవిడ అలాగే చేస్తోందా? అతిశయంగా నవ్వాడు శర్మ. నా భార్యకేం కర్మ వేరే మగాళ్ళ వైపు చూడటానికి? నా వల్ల సంతోషం లేకపోతే కదా. వరలక్ష్మికి మొహం ఎర్రబడింది. మరి మీకేం కర్మ వేరే ఆడవాళ్ళ వైపు చూడటానికి? ఆవిడ వల్ల సంతోషం లేదా మీకు? మాట రానట్టుగా అయిపోయాడు శర్మ. నా సంతోషం కోసం కాదు, నీ సంతోషం కోసమే వచ్చాను. సాయంత్రం అంతా కిలకిలా నవ్వి నన్ను రెచ్చగొట్టి ఏమీ అరగనట్టు మాట్లాడుతున్నావే. నేను నవ్వితే అది మీకోసమే అనుకున్నారా? మీ భార్య తప్పితే ఇరుగు పొరుగు ఆడవాళ్ళు సంసారాలు చేయటం లేదనా ఇంత తెగించారు? సంసారాలు వెటకారంగా నవ్వాడు శర్మ. సంసారం అంటే తెలిస్తే నీ కళ్ళల్లో ఎందుకంత ఆశ? ఒకరోజు కిలకిలా నవ్వుతావు, ఒకరోజు వలవలా ఏడుస్తావు. నేను గ్రహించలేననుకుంటున్నావా? నా కర్మకి నేను ఏడుస్తాను, నవ్వుతాను. మీరు గ్రహించి ఏం చేస్తారు? నన్ను ఉద్ధరిస్తారా? ఏమిటి వరలక్ష్మి, ఇలా పోట్లాడదామని పిలిచావా ఏమిటి? పూలు నీకు ఇష్టం కదా, నీకోసం ఎంతో దూరం వెళ్ళి తెచ్చానో తెలుసా అంటూ శర్మ చిలిపిగా చూస్తూ వరలక్ష్మిని కావలించుకోబోయాడు. వరలక్ష్మి మొహం ఎర్రబారిపోయింది. ఆగండి, ఇదేం తప్పుడు పని? ఇంత అర్ధరాత్రి మా గదిలోకి వచ్చి ఇవేం మాటలు? పువ్వులు నా మొగుడు తెస్తే సంతోషిస్తాను కానీ మీరు తెస్తే సంతోషిస్తానా? నీ మొగుడు నీ అచ్చట్లు ముచ్చట్లు తెలిసిన రకం కాడు కదా, అందుకే నువ్వంటే నిజంగా నాకు చాలా జాలి. నీ కళ్ళ లాంటి మత్తెక్కించే కళ్ళు నేను ఎక్కడా చూడలేదు. నీలాంటి అందగత్తెతో స్వర్గ సౌఖ్యాలు అనుభవించచ్చు కదా అనిపిస్తోంది నాకు. నాతో పోట్లాడటానికి పిలిచావా నన్ను? చెప్పు. శర్మ మెత్తగా మాట్లాడుతూ చిరునవ్వుతో చూస్తూ వరలక్ష్మి భుజాల మీద చేతులు వేయబోయాడు. వరలక్ష్మి కోపంగా చూసింది. పిలిచావు అంటారేమిటి? మీ పేరు పెట్టి పిలిచాను నేను? మీకు నాకు స్వర్గ సుఖాలేమిటి? మీ భార్యకు తెలియకుండా మీరు, నా భర్తకు తెలియకుండా నేను దొంగల్లాగా. అదే స్వర్గం? ఎప్పుడో మీరు ఇలాగే హఠాత్తుగా గదిలో జొరబడతారు, మీ దారిని మీరు లేచిపోతారు. అంతకన్నా నాకు మీరు గొప్ప సంసారం ఇస్తారా? ఆ మాత్రపు సంసారం నా మొగుడు ఇవ్వటం లేదా? నేను కోరుకునేది అలాంటి సంసారం కాదులేండి. వరలక్ష్మి, ఇంతకాలానికి ఇంత మంచి అవకాశం దొరికింది, ఎందుకంత భయపడతావు? మా ఆవిడ 3 నెలల దాకా రాదు, మీ ఆయన ఇంట్లో ఉండడు, ఇంకేం భయం? నా మీద అనవసరంగా కోపం తెచ్చుకుంటున్నావు. మరదలవి కదా అని సరసంగా ఏదో అన్నాను లేదు. నీ కష్టం నాకు తెలుసు. ఇద్దరం ఎంత సుఖపడతామో ఆలోచించు. ఈ పూలు చూడు ఎంత గుమగుమలాడుతున్నాయో. మీ ఆయనతో నువ్వేం సుఖపడుతున్నావు? నా మాట విను. తప్పులేదు వరలక్ష్మి, మనం పుట్టింది సుఖపడటానికి కాకపోతే ఎందుకు అంటూ వరలక్ష్మి భుజాల మీద చేతులు వేసి ఆమెను చుట్టుకోబోయాడు. వరలక్ష్మి కంపరంగా అతని చేతులు తోసేసింది. మీరు ఇలా చేశారంటే అరిచి గోల చేస్తాను ఏమనుకున్నారో? నేనేదో తెలివి తక్కువగా నవ్వానని నన్ను ఇంత లోకుగా అర్థం చేసుకుంటారా? నా మొగుడితో నాకు కష్టమో సుఖమో ఏదో ఒకటి అదే భరిస్తాను. మీతో మాత్రం నాకు దొరికేది ఏముంది? నేను స్వర్గం లాంటి సంసారం కావాలనుకున్నాను కానీ చాటుమాటు వ్యభిచారం కావాలనుకున్నానా? నా మీద జాలి పడితే పడండి కానీ నన్ను పాడు చేయటానికి చూడకండి. నా మొగుడితో నాకే సంతోషం లేని మాట నిజమే, కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఆయన మీలాంటి శృంగార పురుషుడైతే ఆయనకి నాతో ఆనందం సరిపోయేది కాదు. పరాయి ఆడవాళ్ళ వెంట పడేవాడే. మీరు ఏ ఆడదాని వైపు కళ్ళు తిప్పుతారో కానీ అని మీ ఆవిడకి ఎప్పుడూ భయమే. మీ అంత శృంగార పురుషుడితో ఆవిడేం నిశ్చింతగా ఉంది? నా మొగుడు నా మొహం చూడకపోతే పోయాడు, మీ ఆవిడ వైపు కళ్ళు తిప్పడు కదా, అది చాలులేండి నాకు. దేనికో దానికి తృప్తి పడాలిగా. అందరికీ అన్ని సంతోషాలు దొరుకుతాయా? మీ ఆవిడకి విచారం లేదా? మీతో ఎంత సంతోషంగా ఉంది? ఎప్పుడూ భయమే, ఎప్పుడూ విచారమే, నాకు విచారమే. తేడా ఏముంది? పరాయి మగాళ్లను కోరుకుంటే సంసారి దొరుకుతాడా? బేబిచారే దొరుకుతాడు కానీ ఆ మనిషి నాతో కలిసి బతుకుతాడా? ఇలా వచ్చి అలా పోతాడు. ఈ భాగ్యానికి నేనెందుకు నవ్వులు పాలవ్వాలి? వరలక్ష్మి చెంపలు తడిసిపోతున్నాయి. శర్మ తెల్లబోయి చూస్తూ నోట మాట రానట్టు అయిపోయాడు. వరలక్ష్మికి కళ్ళు నీళ్లు తుడుచుకుంది. నా నవ్వులు, నా మాటలు వెకిలి మనిషిలాగే చేశానులేండి, లేకపోతే మా గదిలో జొరబట్టడానికి మీకు ఇంత ధైర్యం ఉంటుందా? నా బాధతో నాకు అలా పిచ్చెత్తింది. ఇప్పటిదాకా నాకు రోజు చచ్చిపోవాలని ఉండేది, కానీ మీ భార్య మాత్రం
నిజంగా నిశ్చింతగా బ్రతుకుతోందా? పరాయి ఆడవాళ్ళ పిచ్చితో ఉండే భర్తతో ఏ ఆడదానికైనా మనసు కుదురుగా ఉంటుందా? అయినా మీ భార్య బతకటం లేదా? నేను అలాగే బతుకుతాను. నా మొగుడు ఎంత బండ మనిషి అయితే ఏమిటి, పరాయి ఆడవాళ్ళ గదుల్లోకి దూరే రకం మాత్రం కాదు. అది చాలులేండి నాకు. ఆయన వల్ల నేను ఒక్కరోజు సంతోషపడకపోయినా పోనీలేండి, నా అదృష్టం అదే అనుకుంటాను, అదే భరిస్తాను. మీ ఆవిడ భరించడం లేదు మిమ్మల్ని? నాకన్నా ఎక్కువ అదృష్టవంతురాలు ఆవిడే. ఆవిడకి మీ భయంతో నిద్రే ఉండదు, ఎప్పుడు గుండెలు అదురుతూనే ఉంటాయేమో. నేనేనయ్యం ఆవిడకన్నా శాంతంగా నిద్రపోతాను. వరలక్ష్మి కళ్ళ నీళ్లతో తెగ మాట్లాడేసింది. శర్మ కొయ్యబారినట్టు నిలబడిపోయాడు. చేతుల్లో పూలదండ నేల మీద పడిపోయింది. ఎప్పుడో. మీరిప్పుడు నాకు బావగారు కాదులేండి, పిచ్చిదాన్ని. అప్పుడేదో అలాంటి వరుస పెట్టుకున్నాను. ఆ అలుసు చూసి నన్ను బాధ పెట్టకండి. మిమ్మల్ని ఎప్పుడూ అన్నయ్య గారనే పిలుచుకుంటాను. నన్ను తప్పుడు మనిషిలా అనుకోకండి. శర్మ సిగ్గుపడుతున్నట్టుగా చూశాడు. నేను నిన్ను చాలా అపార్థం చేసుకున్నట్టున్నాను. లేదు, తప్పు మీదే కాదు, నాది కూడా. నన్ను నేనే అపార్థం చేసుకున్నాను. నేనే నా మనసును అర్థం చేసుకోలేకపోయాను. మీ దయవల్ల ఇప్పుడే కదా నాకు నేను అర్థం అవుతున్నాను. నలుగురు కళ్ళు గప్పి చాటుమాటు బతికేదాన్ని కాకూడదని ఇప్పుడే కదా నేర్చుకున్నాను. శర్మ కొయ్యబారినట్టుగా నిలబడ్డాడు తలదించి. మీరు వెళ్ళండి అన్నయ్య గారు, ఇక మిమ్మల్ని నేను అలాగే పిలుచుకుంటాను. ఈ పిలుపు వదిన వింటే చాలా సంతోషిస్తుంది. శర్మ వంగి నేల మీద పూలదండ తీసుకున్నాడు. క్షమించు వరలక్ష్మి, చాలా తప్పు చేశాను, వెళ్తాను అంటూ చకచకా గదిలోంచి వెళ్ళిపోయాడు. వరలక్ష్మి కళ్ళు తుడుచుకుంటూ తలుపులు మూసుకుంది. అదండి ఈ కథ 1964లో అక్టోబర్ యువ మాసపత్రికలో ప్రచురితమైంది. ఈ కథ గురించి రచయిత ఇంకా ఏమంటున్నారో మనం వినటానికి ప్రయత్నం చేద్దాం. ఈ కథకు మొదలుపెట్టిన పేరు నాకు చచ్చిపోవాలనుంది అని. దాన్ని ఇప్పుడు ఉండేదిగా మార్చాను, ఎందుకంటే ముగింపులో ఆ రకంగా కొంచెం మార్పు జరిగింది. గత ముగింపులో ఏం రాశానంటే, వరలక్ష్మి శర్మని నాకు కొంచెం విషం ఇవ్వండి, నాకు చచ్చిపోవాలనుంది అని అడుగుతుంది. కానీ ఈ ముగింపులో వరలక్ష్మి తనకు ఒక రకమైన కష్టం ఉంటే శర్మ భార్యకి ఇంకో రకమైన కష్టం ఉందని ఆలోచించగలుగుతుంది. తన కష్టానికి పరిష్కారం వ్యభిచారం కాదని కూడా అర్థం చేసుకుంటుంది. తనకు తన భర్తతో సంతోషం ఎప్పటికీ ఉండదని ఆమెకు తెలుసు. అయినా శర్మ భార్య తనకన్నా ఎక్కువగా సంతోషంగా ఉండలేదు అని అర్థమై ఆమె తన కష్టాన్ని సహించుకోవడానికే సిద్ధమైంది. శర్మ భార్య ఎంతో సుఖపడిపోతోందనే భ్రమ పోవటమే ఆమెకు ఒక రకం సహనాన్ని ఇచ్చింది. చచ్చిపోవాలనే ఆలోచన మారింది. ముగింపులో ఈ మార్పు చేయటం వల్ల కథ పేరు అలా మార్చాను. అంటే మొదట ఈమె 1964 ఆ టైంలో ప్రచురించినప్పుడు ఈ కథ ముగింపు వేరేలా ఉంది. దాన్ని ఆమె మార్చారన్నమాట 2004లో. మార్చి మళ్ళీ దాన్ని ఆ కథ కూడా అందుకే కొద్దిగా పేరు మారింది అంతే. కానీ ఎంత బాగుందండి కథ నిజంగా. ఆ అమ్మాయికి ఎంతో చాలా ఫీలింగ్గా కూడా ఉంది యాక్చువల్గా. ఆ భర్తతో కనీసం ఏమాత్రం లేసమైన అనుభవం కూడా లేదు కదా అని. కానీ ఆమె వేరే పనులు మాత్రం చేయదలుచుకోలేదు. నిజంగా అలాంటి మహిళా తల్లులందరికీ శతకోటి నమస్కారాలు. నిజంగా అంత ఓపిక, అంత ఆర్ద్రత, నిజంగా అలాంటి వాళ్ళకి దేవుడు. అందుకే అంటారు స్త్రీకి చాలా ఏమంటారంటే చాలా ఓపిక ఉంటుంది, చాలా సహనశీలి అంటారు. అందుకే అంటారేమో. కానీ రంగనాయకమ్మ గారు ఈ కథను చాలా బాగా రచించారు. అసలు వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ నిజంగా అత్యద్భుతం అన్నమాట. చాలా బాగుంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. కానీ కనీసం ఇలాంటి మంచి కథలనన్నా ఆదరించండి. థ్యాంక్ యూ.